పోయినై పసికూనా ఏం తాళం వేశాడే ఏం రాగం తీసిందే అంగనా. నాకు ఆకలి అవుతుంది. అందుకే కదా వంట చేయమని చెప్పిన. స్నానం చేసి అన్నం పెడతా తిందు. నాకు అయ్యే ఆకలి గది కాదు. మరి టైం అయినా ఇది ఇంకా అత్తలేదేంది? పొద్దుగాలి చాయ్ తాగిందే నాకు మనసును పట్టది. ఇది ఇంకెప్పుడు వస్తుందో ఏమో. రోజు తొందరనే వస్తుంది, ఇవాళేందో లేట్ చేసింది. సరే నేనైనా చాయ్ పెట్టుకుంటా. అయ్యా అమ్మగారు ఏం చేస్తారు? నువ్వు వచ్చి చాయ్ పెడతావేమో అని ఇప్పటిదాకా కూర్చున్నా. ఇక నువ్వు రాకపోయేసరికి నేనే పెట్టుకుంటున్నా. సరే అమ్మగారు మీరు జరుగురు, నేను పెట్టిపోతా, మీరు కూర్చోపోరు. అవునే లక్ష్మి, గింత లేట్ అయింది ఇవాళ? చలికాలం కదా అమ్మగారు, లేచేసరికి పొద్దు వేయింది. ఆడికి భయపడుకుంటూనే వస్తాను. రోజు ఇట్లనే లేట్ వస్తావా ఏంది? గట్టెట్లా వస్తా మేడం, రేపటి ఉంది పొద్దుగాలన వస్తా. ఇట్లా లేట్ వచ్చినావు అనుకో మీ అయ్యగారు ఇంటికే పంపిస్తాడు. అవునమ్మగారు, అయ్యగారు కనిపిస్తలేడు, ఎటు వేయండు? అదా, పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా హైదరాబాద్ లో, చూసిరాడానికి పోయిండు. ఇవాళ అత్త అన్నాడు, అత్తడు కావచ్చు. అమ్మగారు అయ్యగారు వస్తాను. వచ్చిర్రా? ఎట్లున్నారు పిల్లలు? మంచిగున్నారా? ఏమంటున్నారు? పిల్లలు మంచిగానే ఉన్నారు. వారం తర్వాత నేను రమ్మని చెప్పారు. అవునా? నేను ఇక్కడ ఉండి చేసేదేముంది, పోతా వారం తర్వాత. సరే అలసిపోయి వచ్చిర్రు కదా, పోయి స్నానం చేసిరారి, అన్నం పెడతా. సరే. ఇక లక్ష్మి, ఒక వారం తర్వాత మా పిల్లల దగ్గర పోతా. అప్పుడు కూడా ఇట్లనే లేట్ వచ్చినావు అనుకో మంచిగుండా చెప్తున్నా. అయ్యగారు ఒక్కరే ఉంటారు, మొత్తం పని అంతా చేసుకోవాలి. సరే తి, అన్నం కూరండు. అయ్యగారు స్నానం చేసి వచ్చినాక తింటారు. ఇగో అగో, ఏమైంది నీకు? పండుకున్నావు? పోయి స్నానం చేసి రాపో. తర్వాత చేస్తుంది. అగో,
ఊరు నుంచి తిరిగి తిరిగి వచ్చినావు తర్వాత చేస్తా అంటావేంది? పోయి స్నానం చేసినా. నాకు ఆకలి అవుతుంది. అందుకే కదా వంట చేయమని చెప్పిన. స్నానం చేసి వస్తా, అన్నం పెడతా తిందు. నాకు అయ్యే ఆకలి గది కాదు. మరి అరే ఈ ఆకలి ఆ, కొంచెమన్నా సిగ్గుందా? ఇంట్లో పనమ్మాయి ఉంది, దాని ముంగట ఏంది ఈ వేషాలు? అరే దీనికి సిగ్గేం పని చెప్పు. ఏమో సిగ్గేంతో పడుతుంది నువ్వు. ఇప్పటికే 2-3 రోజులు అయింది. అబ్బా, ఎవరైనా నింటే నవ్వుతారు. ఇగో ఏదున్నా సరే రాత్రికే, ఇప్పుడేం లేదు. ఊకో. ఏంది రాత్రికి? రాత్రికేనా? ఇగో ఆ పూట ఈ పూట కలిపి తినమంటే ఒక్క పూట తింటారు చెప్పేవాళ్ళన్నా? రాత్రికి ఇప్పుడు అది కానీ రాత్రి ఇంత కూడా సిగ్గు అనిపిస్తుంది నీకు? అరే ఆ? ఏమనంటే సిగ్గేసేది. అరే ఊకో, అది చూస్తే ఏమనుకుంటది? ఏమనుకొత్తి ఏమనట. మోగిందోయమ్మో శృతి చెయ్యని సిక్కుల వీణ, రేగిందో ఎమ్మో మతిపోయిన ఈ పసికూన, ఏం తాళం వేశాడే ధింతన ధింతన, ఏం రాగం తీసిందే అంగనా. అమ్మగారు, అమ్మగారు. అయ్యగారు పోయి వచ్చాడు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చేసుకొని నా పని అయితే అయ్యింది. వాళ్ళ పని అయిపోయినాక వాళ్ళు అన్నం పెట్టుకొని తింటారు. నేనైతే ఇంటికి పోతా. లచ్చక్క అయ్యగారు ఉన్నాడా? ఏమో తమ్మి, అమ్మగారు అయితే ఉన్నది, అడుగుపో. సరిపోతా. వంట అయిందక్క. అవును, మొన్ననే మీ బావ పోయి పిల్లల్ని చూసి వచ్చిండు. అయ్యగారు, అయ్యగారు. మళ్ళీ చేస్తా ఉండే. ఏంద్రా మీ ఇట్లా వచ్చినావు? ఇట్రా. పెట్టుబడికి పైసలు లేవమ్మా. 50,000 అప్పు కావాలని వచ్చిన. 50,000? అయ్యో, మీ అయ్యగారు ఇంట్లో లేరు కదా, సాయంత్రం రేపు పొద్దున్న రాపో. ఇస్తారమ్మా అని చెప్పిండు, కొంచెం అర్జెంట్ అవసరం ఉన్నాయి. ఇట్లా చెప్పిందా? సరే. లక్ష్మి, ఓ లక్ష్మి, ఇట్రాయే. ఉండు, ఇప్పుడే అత్త. అవునే లక్ష్మి, రమేష్ పైసలు అడుగుతుండు, నమ్మి ఇయ్యచ్చునా? ఇయ్యచ్చు అమ్మా, ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటాడు కదా. వ్యవసాయానికి ఏమన్నా అవసరం ఉన్నాయో అమ్మ, పిండి బత్తాలకి ఇట్లా ఇచ్చేది ఉంటే ఇయ్యరాదు. మా ఇస్తాడు, మళ్ళా టైంకి ఇస్తాడా మరి? ఇస్తాడు. సరే. ఇదిగో రమేష్ పైసలు, టైంకి ఇయ్యాలి పైసలు. సరే. అమ్మగారు చెప్పే. పక్క పొంటోళ్ళు వాళ్ళు ఇంట్లో ఊక పని చేస్తాను, ఇంకోరు ఇంట్లో పని చేయమని చేస్తలేవు అంటారు. అమ్మగారు తన జీతం అని అడుగుతాను. నీ ముచ్చట నీది, ఆగు. ఏంది రాజేష్ ఇట్లా వచ్చినా? ఏం లేదు అమ్మగారు, ఆటో ఇంజన్ ఖరాబ్ అయింది. ఒక 20,000 అప్పు ఉంటే ఇద్దరేమో అని వచ్చిన. 20,000నా? మొన్న ఈ మధ్యలో తీసుకున్నావు కదా. అవి కల్పిస్తా అమ్మగారు. అయినా ఆటో ఎప్పటికీ రిపేర్ వస్తూనే ఉంటుందా? ఏం చేయాలి అమ్మగారు, మొన్నేమో గేర్ బాక్స్ ఖరాబ్ అయింది, ఇప్పుడేమో ఇంజన్ కూర్చున్నది. ఇవన్నారు నువ్వు నడిపేది ఆటోను. ఓసారి ఇంజన్ ఖరాబ్ అయిందనంటే, ఓసారి ఆటో ఖరాబ్ అయిందన్నా. ఇవన్నా పైసలు గుప్పెత్తావు, ఎన్నో అమ్మగారికి ఇస్తావురా? ఇట్లా ఆటో పెట్టుకుంటూనే పోతే ఎప్పుడు సంపాదిస్తావా పైసలు? ఒక్క 2 నెలలు టైం ఇస్తే నేను ఇస్తాను. సరేటి, ఏదో పెళ్ళాం పిల్లలు మొక్కం చూసి ఇచ్చుడు. ఇవ్వకపోతే ఆటో గురించి కథ పో మేడం, నీకెందుకు? ఇగో పైసలు, 2 నెలలు టైం ఇస్తున్నా, జల్దీ తీసుకొచ్చి. సరే అమ్మగారు. ఇచ్చింది కదా అని ఇంట్లోనే వండకు, ఆ పని చేయించుకొని ఊక పని చేయి. సరే అక్క, ఉంటాను.
సరే పోమా సరే కానీ అమ్మగారు ఊక వాడు అడిగిన కొద్ది పైసలు ఇస్తే వాడు మనకి ఇచ్చే పైసలు ఎప్పుడు ఇస్తాడు చెప్పు ఇవరకు 20,000 30,000 ఇవ్వండి ఆయన గట్లంటవేంది పాపం పిల్లలు ఉన్నాడు. ఫోన్ వస్తుంది అమ్మగారు ఎవరో మాట్లాడు హలో బాపు మంచిగా ఉన్నవా అని? ఏం బాగున్నా తల్లి 4 రోజులు జ్వరం వస్తుంది ప్రాణం బాగుంటలేదు ఏం నిన్నా తినబుద్ధి అవుతలేదు తల్లి ఓ 4 రోజులు వచ్చిపోరాదు తల్లి. అయ్యో గట్లంటవేంది బాపు? అత్త 4 రోజులు ఉండి నేను దవాఖానా తీసుకుపోయి మంచిగా చూసుకున్నాకే నేను ఇంటికి అత్తనే. నువ్వేం రంది పడకు, నేను అత్త బాపు. మీ అల్లుడు ఇంటికి వచ్చినాక చెప్పి వెంటనే బయలుదేరత్తా. నువ్వేం టెన్షన్ పడకే. ఉంటా. ఏమైంది అమ్మగారు ఎవరు ఫోన్లో మా బాపే ఏమైందట అమ్మగారు ఒక్కడే ఉంటాడు కదా, ఆరోగ్యం మంచిగా లేదట, అన్నం తినబుద్ధి అయితే లేదట, నిద్ర పడతలేదట. ఒక 4 రోజులు ఉండి పోరాదు బిడ్డ అని అడుగుతుండే. మరి పోరా అమ్మగారు మీరు ఉండి ఏం చేస్తారు నేను లేనా చూసుకోవడానికి మీరు పోరి ఆయన మంచిగా కానీ 10 రోజులు ఉంటా పోరి ఉంటనే. కానీ మీ అయ్యగారు నీ అయ్యగారు సెలవు అయ్యగారు ఎటు పోతారమ్మా మరి చిన్న పిల్లగాడా పాలు చెప్తాడా నేను అన్ని పెట్టనా ఆయన తినడా? సరేనే లక్ష్మి, అయ్యగారిని కొంచెం మంచిగా చూసుకో. మంచిగానే చూసుకుంటా నువ్వా ఏడవాకు ఆయన ఎట్లున్నాడో ఏందో 4 రోజులు దవాఖాన చూపిపో. అదేనే పోయి దవాఖానలో చూపించి మందులు ఇచ్చి మంచిగా అయినాకే అత్త. సరే అమ్మగారు ఏడవాకు ఏం కాదు మంచిగానే అవుతాడు. సరే మీ అయ్యగారు వచ్చినాక పోతుంది. నేను కూర పోయి దిగిదంచి సరే తోట కూర అనుకన్నా బాధపడకు ఏడవాకు పోదు అయ్యగారు వచ్చినాక. ఈయనేంది రోజు ఈ టైంకి వచ్చేటోడు, ఇవాళ ఇంకా రాలే. మా నాన్నకు మంచిగా లేదు కదా, చెప్పి మా నాన్న దగ్గరికి పోదామంటే ఈయన ఇంకా అత్తలేడు. సరే ఈయన వచ్చేలోపు బట్టలైనా సర్దుకుంటా. లక్ష్మి లక్ష్మి ఎవరు చప్పుడు చేస్తలేదు. అగో ఏంది బట్ట దొరుకుతాను? వచ్చినవా? నీ గురించే చూస్తున్నా. మా నాన్నకి ఆరోగ్యం మంచిగా లేదట. అవునా? అసలు అన్నం తిన బుద్ధి అయితే లేదట, అయ్యో. నిద్ర పట్టట్లేదట, కాలు చేతులు బాగా గుంజుతున్నాయట. ఒకసారి పోయి ఓ 4 రోజులు ఉండి దవాఖానలు చూపించి అన్ని చూసి తీసుకొని వస్తా. మరి ఎప్పుడు పోతావు? ఇప్పుడు పోతావా? ఇప్పుడే పోతా, చూడబుద్ధి అవుతుంది, రమ్మన్నాడు మా నాన్న. ఓ ఇప్పుడు వద్దు, సాయంకాలం అయింది, రేపు పోతుంది. అట్లా కాదయ్యా, మా నాన్నకి నిద్ర పడతలేదట, తిండి కూడా తినబుద్ధి అయితే లేదట, ఎట్లా ఎట్లనో అవుతుంది అన్నాడు. నువ్వు చెప్పేది రైటే, ఒకదాని ఎట్లా పోతావు? నేను కూడా రేపు వస్తా, ఇద్దరం కలిసిపోతుంది. ఇంకేంది? నువ్వు కూడా వస్తావా? సరే అట్లయితే దా అన్నం తిందట. నిజంగా వస్తావు కదా? నిజంగా వస్తా. అవును, అసలే చలికాలం, మస్తు చలి పెడుతుంది. నువ్వు లేనిది అసలు నాకు నిద్రే పట్టదా? నన్ను విడిచిపెట్టి నువ్వు ఎట్లా పోతా అనుకుంటాను చెప్పు. అదేంది గట్ల మాట్లాడుతున్నావు? నేనేమైనా ఊరికేనే పోతున్నానా? మా నాన్నకు మంచిగా లేదనే కదా పోతున్నది. అయ్యో, రేపు పోదామని అనుకోవచ్చు కదా. పాపం ఒక్కడు ఎట్లా ఉండడు అని తెలియదా నీకు? ఇప్పుడే తయారు కావడదివి. అగో మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావు. ఆయనకు మంచిగా లేదు కాబట్టే కదా పోతున్నా. అదే మంచిగా ఉంటే రేపే పోదు నేను. సరే సరే, రేపు ఎట్లా పోదాం కానీ చలి పెడతాను. దగ్గర అయ్యో రేపు నిజంగా వస్తావు కదా? నిజంగా వస్తా. కొట్టు మీ నాన్నని చూసినట్టు ఉంటుంది, నీతో ఉన్నట్టు ఉంటుంది. నాలో నింది వారం రోజులని నువ్వు ఆడ మీ బాపను దావకాన్ని వేసుకుపోయి మంచిగా అయినాక వస్తా. ఎందుకంటే నువ్వు లేదు నాకు నిద్ర పట్టదు కదా. బాగానే హుషారుగానే ఉన్నావు, మంచిగానే ఆలోచించినది. చలి పెడుతుంది కదా, ఇంకా దూరం ఉంటుంది. దగ్గర ఎలా ఇంత కూడా ఇజ్జత్ అనిపించలేదు. అరే మా నాన్నకు మంచిగా లేదని నేను బాధపడుతుంటే దగ్గరికి రా చలి పెడుతుందట. ఏమో దుప్పటి కప్పుకొని వండుకో.
రేపు బోధం అంటాను కదా, అయితే బోధానంగా కూడా ఇట్లా చేయబడుతున్నావు. ప్లీజ్ ప్లీజ్ ఏం చేయాలి అయితే? అగో ఏమైంది తయారు కాలే? అగో చీర కట్టుకుంటున్నా, కనబడతలేదా? పోవాలి పోవాలి పాపాన మంచిగా అంటూ ఇంకా తయారనుకుంటూనే ఉంటానవా? నువ్వు కట్టు చీర తెలుస్తుంది. అయ్యో నేను కట్టనంటే నువ్వు కట్టించుకుంటూ చెప్పబడుతుంది. ఇగో ఈ పిన్ని పెట్టు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో గారాలు, ఒళ్ళంతా కారాలు. సరే సరే చెప్పండి తయారుగా ఆటో వచ్చే వరకు. ఏంది నాటో వాణ్ణి ఉన్నగారి రూటు వాణ్ణి ఆశలేమి లేని వాణ్ణి రా. ఈడు రాసి కనబడతలేడు, ఎప్పుడు ఎన్ని ఉండేటోడు. అయ్యగారు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుండు? అయ్యగారు రాయేషు అమ్మమ్మలో ఇక్కడ దించేత్తురా, మా అత్తగారి ఇంటి కాడ. అత్తారింటికి వస్తారా? దించి రావాలా? సరే అయ్యగారు, 10 నిమిషాలు అత్తా. సరే. ఏమా ఇంకా తయారు కాలేదా? బా తయారైనా కదా. ఆటో పిలిచినావా? ఆటో పిలిచినా వచ్చిందా? వచ్చింది. సరే పాపోదాం. బాబు దగ్గర కాసేపు బాగా తయారవుతావు. నువ్వు ఓదంపా తయారు కంటే అట్లే తయారవుతావు. తయారు కాకుండా ఇట్లున్నావు నువ్వు. చెప్పు రాపా. సరే. అయ్యో ఊక్కుంటా పోతాను కానీ మీ బాపు ఒకటి మందు బట్టలు కొంట పోతే అయిపో కదా. మా బాపుగా నీకా? నాకెందుకు, నాకు ఇక్కడ తాగరాదా? కానీ మీ బాబుతో దాకా చాలా రోజులు అయింది కదా, కూర్చొని తాగుదామని. కొంచెం ఇజ్జత్ అనిపిస్తలేదా? మా బాపుకు ఒక పక్కన ఆరోగ్యం మంచిగా లేక జ్వరం చేరుతుంటే మందు పట్టుకొని పోతాడట, తిండే తింటలేడంట ఆయన. పనాడు నీకు గోల.